సార్ ఏపీకి వెళ్తే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీలు ఎక్కువై, అంటే ఎంతసేపు నాకు ఆటో ఉంది 10,000 వచ్చినాయి, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు 12,000 వచ్చినాయి, ఈ రకమైన పథకాలు బాగా ప్రజలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. సెకండ్ వన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేయడం కానీ అపోజ్ చేసే పరిస్థితులు కూడా జనాలు లేరు, వాళ్ళ ట్యూన్ అయిపోయిండ్రు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఓకే, వచ్చే ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు అధికారం కోసం రావడానికి వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేయట్లేదు. ఉన్న పథకాలు ఉన్న స్కీమ్లు ఏముంటే అవి ఇస్తాము, దాంతోపాటు ఇంకెక్కువ ఇస్తాం, మీకు ఫ్రీ బస్ ఇస్తాం, 500లకు సిలిండర్ ఇస్తామని ఏపీలో కూడా రాజకీయాలు చూస్తున్నాం, వాళ్ళ మేనిఫెస్టోలు చూస్తున్నాం. ఏం చెప్తారు సార్ ప్రజలకి, ముఖ్యంగా నాయకులకు కూడా? అందుకని ఒక కీలకమైనటువంటి కాలంలో ఒక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో ఈ పోటాపోటీలుగా తాత్కాలికమైన సంక్షేమం మీద దృష్టి పెట్టడం చాలా ప్రమాదకరమైంది. సంక్షేమం వద్దని ఎవరు అనరు. ఒక పేద దేశంలో సంక్షేమం, అమెరికా లాంటి దేశంలో కూడా సంక్షేమం లేకుండా రాజకీయం సాధ్యం కాదు, ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. కాబట్టి ఎంతో కొంత తాత్కాలికంగా కొంత బాధ తొలుగుతుంది, కొంత కష్టం తగ్గుతుంది అనుకున్నది చేయాలి, లేకపోతే రాజకీయం ప్రజాస్వామ్యం నడవదు, అందరినీ కలుపుకోవాలి. కానీ ఒక తల్లిదండ్రులు చేసినట్టుగా సంక్షేమమే పరిపాలన కాకుండా సంక్షేమంతో పాటు దీర్ఘకాలంగా నీ భవిష్యత్తు, దానికి కూడా బాటలు వేయాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం జరుగుతుందంటే అసలు సంక్షేమమే పాలన, ఇంకోటేం లేదు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ డబ్బు ఎవరి జేబులోంచి ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి నుంచి తాకట్టు పెట్టి మనకి ఇవ్వట్లేదు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వారి జేబులోంచి ఇవ్వరు. ఇది మన డబ్బే. మన డబ్బు ఎలా ఉపయోగపడాలి? ఖచ్చితంగా కష్టంలో ఉన్న వాళ్ళని అది కూడా కొంత ఉపయోగించాలి. కానీ అదొక్కటి మాత్రమే చేస్తే ఎల్లకాలం మంది పుచ్చుకునే చేయి అయితే, వారెవరిది ఇచ్చే చేయి అయితే, ఒక 20 ఏళ్ళు ఇట్లా చేసినా కూడా మళ్ళీ మంది పుచ్చుకునే చేయగా అలవాటు అయిపోయింది కదా. కూలీ పిల్లలు కూలీలుగా ఉంటారుగా. మరి మన బతుకులు బాగుపడేటప్పుడు ఎట్ బాగుపడతాయి? పెద్ద ఎత్తున మీరు చెప్పినట్టుగా మౌలిక సదుపాయాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, దాని నుంచి ఉపాధి కల్పన వస్తాయి, దాని నుంచి మనకు ఆదాయాలు పెరిగితే, ఉపాధి కావాల్సిన నైపుణ్యం మనకు వస్తే, ఆత్మవిశ్వాసం వస్తే, మన కాళ్ళ మీద నిలబడితే అప్పుడు మనం ఎదుగుతాం. ఏ కుటుంబాన్నైనా చుట్టూ చూడండి, నెలల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి కుటుంబం బాగుపడిందని ఒక్కటి చూపెట్టండి నాకు. కానీ కష్టపడ్డారు, పొదుపు చేసుకున్నారు, బాగా చదువుకున్నారు, నైపుణ్యం సంపాదించారు, సొంతంగా సంపాదించే శక్తి వచ్చింది, లేకపోతే కొన్నిసార్లు పెట్టుబడి పెట్టారు, సరైనటువంటి షాపు వ్యాపారమో చిన్న వృత్తితో పోటీ చేశారు, బాగా కష్టపడి చేసుకున్నారు, వాళ్ళు పెరిగారు. ఎక్కడ చూసినా మీకు అదే కనిపిస్తుంది. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు, కానీ సంక్షేమం తాత్కాలికం. అదొక్కటే పరిపాలన కాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమతూకమైంది. కనీసం మీకు వచ్చిన పన్నుల డబ్బులు మీరు ఏదన్నా చేయండి. పన్నుల డబ్బుల్లో ఖర్చు అయ్యేది ఏమిటి? జీతభత్యాలు తప్పదు కదా, వడ్డీలు తప్పదు కదా, సంక్షేమం ఇవన్నీ చేసుకోండి. అప్పు చేసి తప్పు కూడా చేస్తే ఈ పిల్లల మీద వీళ్ళని రుణగ్రస్తులు చేసి పిల్లల మీద అప్పుల భారం పెడితే, పిల్లల ఆదాయాలు పెంచే ఏర్పాటు లేకపోతే, మౌలిక సదుపాయాలు లేకపోతే, కొత్త పెట్టుబడులు లేకపోతే, పారిశ్రామికీకరణ లేకపోతే అప్పులు చేస్తే నడుస్తుందా? ఆ కుటుంబం పూర్తిగా దివాలా తీస్తుంది. మనం దివాలా అంచులో ఉన్నాం. మనం అంటే సంక్షేమం వద్దని అవునంటారు. అయితే సంక్షేమం లేకపోతే వీళ్ళ ఎన్నికలు సాధ్యం కాదు కాబట్టి రెండు పార్టీలు సంక్షేమం కోసం చెప్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఒక పార్టీ సంక్షేమం తప్ప ఇంకోటి రాజకీయం పరిపాలన లేదు, ఇంకొక పార్టీ సంక్షేమం కూడా చేస్తాము కానీ అభివృద్ధి మేము గతంలో చేసాము ఇప్పుడు చేస్తామని నమ్మండి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక నమ్మదగిన ఎజెండా కూడా ఇవ్వాలి. ప్రజా జీవితాలు బాగుపడతాయని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం కృషి చేస్తారని దేశం అంతా కూడా నమ్మకం ఉంది. ఈ గతంలో ఆయనకు చరిత్ర ఉంటుంది. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే కష్టకాలంలో కొత్తగా ఏర్పడ్డ అవశేష ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కాలంలో కూడా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహము, ఈ ప్రయత్నం జరిగింది అక్కడ. అలాగే గతంలో హైదరాబాద్ నగరం ఉందనుకోండి, లేకపోతే మన రాష్ట్రంలో ఆనాడు అభివృద్ధి అనుకోండి, కొన్ని విషయాలు బాగా జరిగింది, దాన్ని అనుమానం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? దాన్ని కొనసాగించి మరింత కీర్తి పొందే ప్రయత్నం చేశారు, దాన్ని చంపేలా. ఆయన బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు సంక్షేమాన్ని ఇస్తూనే. అలా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్లలో? దాన్ని కొనసాగించారు. మిగతా రాజకీయంగా ఎన్ని విషయాలన్నా కూడా దాన్ని కొనసాగించి అభివృద్ధిని కొనసాగించారు, సంక్షేమాన్ని చేశారు. అది అవసరం కాదు. కాబట్టి ఇవాళ రెండు పార్టీలు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధికి ముందుకు రావాలి. అభివృద్ధి ఏ రకంగా చేస్తారో మాట కాకుండా చేతల్లో చూపెట్టాలి. స్పష్టమైనటువంటి కార్యాచరణ పథకం ఉండాలి. దానిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మన సాక్ష్యాలను బట్టి
ఓ పార్టీకి ఆ పార్టీ నాయకుడు గతంలో అభివృద్ధి సాధించారు, దానికోసం పాటుపడ్డారని చెప్పిన ఖ్యాతి, ఆ విశ్వాసం ఉన్నది. రెండో పక్కన ఆ విశ్వాసాన్ని చూపెట్టలేదు. డెఫినెట్గా ఇద్దరు సపోర్ట్ ఉంటేనే అది వెళ్తుంది కదా ముందుకి. ప్రజలకి ఏం చెప్తారు సార్? బాగా అలవాటు పడిపోయినారు ప్రజలు. అండ్ రెండవది ఇదొకటి, రెండవది అసలు సంక్షేమం అంటే ఏంటి? ప్రజలకి ప్రభుత్వాలు ఏ మేర సహాయం చేయొచ్చు, ఎంతవరకు సహాయం చేయొచ్చు? ఆ ప్రశ్న ముందెళ్తాను. దీనికి వెళ్ళాలంటే మనం పెద్ద పెద్ద పాండిత్యం అక్కర్లా, పుస్తకాలు అక్కర్లా, డిగ్రీలు అక్కర్లా. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? దేవుడేం పంపించాల ప్రభుత్వాన్ని, మనమే ఎన్నుకున్నాం. ప్రభుత్వాలు దేవుడు పంపించినవి కాదు, వీళ్ళేమో దేవుళ్ళు కాదు, మనమేమి రాక్షసులం కాదు, లేకపోతే మనమేమి భక్తులు బానిసలం కాదు. మనం ప్రభువులు. మనం కావాలని స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? మన జీవితంలో 100-80-90 అంశాలు మన చేతుల్లో ఉన్నాయి. మీరున్నారు, మీరు ఇప్పుడు టీవీ ఛానల్ చేస్తారా, లేకపోతే రేడియో జాకీగా ఉంటారా, మరో ఇవన్నీ మీ సొంత విషయం. ఎలాంటి ఇంట్లో ఉంటారు, ఏ బట్టలు వేసుకుంటారు, మరి మీ డబ్బులు మిగిలింటే ఎలా పెట్టుబడి పెడతారు, వచ్చిన ఆదాయాన్ని ఎట్లా ఖర్చు పెడతారు, ఇవన్నీ మీ ప్రైవేట్ వ్యవహారం. ఎవరికి జోక్యం లేదు. మీరు పన్నులు కట్టినంత వరకు చట్టం ప్రకారం మీరేం చేస్తుంటారో మీ ఇష్టం. మీ జీవితంలో మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం మీరు చేసుకుంటారు, అది మీ హక్కును. కానీ మీకు అవసరమైనవి జీవితంలో సొంతంగా చేసుకునే పనులు కొన్ని ఉన్నాయి. చుట్టూ దోమలు విపరీతంగా మోగుతుంటే మీ ఇంట్లోని దోమల నుంచి కాపాడితే రకరకాలు పెట్టినా కూడా తలుపు తీయకమంటారు, దోమలు రాకమారవు. దోమల నివారణ కావాలి, డ్రైనేజ్ సరిగ్గా ఉండాలి, మంచినీళ్ళు ఇంటికి అందాలి, పిల్లలకి స్కూళ్ళు ఉండాలి, మంచి ఆరోగ్య వ్యవస్థ ఉండాలి బయటికి పోతే. ఇవన్నీ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఉమ్మడి అవసరాలు. మంచి రోడ్లు ఉండాలి, మంచి రవాణా వ్యవస్థ ఉండాలి, కరెంట్ ఉండాలి, వరద వస్తే వర్షం వస్తే వరద రాకుండా ఉండాలి. ఇవన్నీ ఉమ్మడిగా మాత్రం చేయగలం. ఆ ఉమ్మడిగా సొంతంగా చేసుకోలేని పనులు, ఆ పనులు జరగకపోతే నరకంగా ఉండేది జీవితం, ఆ పనుల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది మర్చిపోయి అసలు ఆ పని చేయకుండా, ఎందుకోసం మమ్మల్ని ఏర్పాటు చేసామో అది చేయకుండా మన డబ్బుల్ని వాడు పన్నుల రూపంలో తీసుకుని దాన్ని సగం తినేసి సగం దుబారా చేసి వాళ్ళు చూడండి, వాళ్ళ వాహనాలు చూడండి, వాళ్ళ రాజభోగాలు చూడండి, వాళ్ళ అట్టహాసం చూడండి. మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. కరెక్ట్. ఎక్కడన్నా ఒక భేద దేశంలో సామాన్యులకు సేవ చేస్తున్నాం అన్న స్పృహ ఎక్కడ కనిపిస్తుందో మీకు? ఆ రాచరిక స్వభావం చూడండి. సో సగం తినేసి సగం దుబారా చేసి మిగతా కాస్త తలా కాస్త పందారం చేసి దీన్ని పరిపాలన అంటున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మన డబ్బే. ఈ డబ్బులో చాలా భాగం తినేస్తున్నారు మనకు పనులు జరగకుండా, దుబారా చేస్తున్నారు వాళ్ళ విలాసాల కోసం అని చెప్పాను, రాచరికం కోసం చెప్పాను. మిగతాది మనం పంచిపెట్టి మనల్ని బెచ్చగాలుగా మారుస్తున్నారు. సంక్షేమం పొందే హక్కు మనకున్నది, కష్టంలో ఉంటే ఆదుకోవాలి మన పన్నుల డబ్బుల్లోంచి. వాడు ఎవడు దానం ఇవ్వట్లా, ఇది ఎవరి వరం కాదు, వాడి దయదక్షిణ మనం బతకట్లా. కానీ సంక్షేమంతో పాటు మన పిల్లల భవిష్యత్తు బాగుండేందుకు ఏర్పాట్లు లేకపోతే, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉపాధి, నైపుణ్యం లేకపోతే ఎల్లకాలం ఇట్లానే ఉంటాం. మనం బానిస బతుకులు అవుతాయి. మనం భృత్యులుగా ఉంటాం, మనం పౌరులం కాదు, ప్రభువులం కాదు. ఇది మనకు అర్థం కావాలి. ఇది అర్థమైతే సంక్షేమం అవసరమే, అభివృద్ధి అవసరమే, అన్నింటి మించి పాలన మన కోసం ఉంది కానీ వాళ్ళ కోసం కాదు. ఇప్పుడేమనుకుంటున్నాం, కాయరాజు అక్కాయ్ వీడంతా వాడికి 2020 క్రికెట్ మ్యాచ్ లాగా మన మీడియాలో కూడా వీడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు. ఎవడు గెలిస్తే నీకెందుకు, నాకెందుకు, ఏమిస్తాడు, ఏమవుతుంది, ఎవడు గెలిచినా కూడా రేపు పొద్దున పిల్లలకు జరగబోయేది ఏంటి, ఈ జాతికి జరగబోయేది ఏంటి ఆలోచించకుండా ఏదో గేమ్ లాగా, గుర్రపందెం లాగా, హార్స్ రేస్ లాగా మనం మార్చేసాం. దాని నుంచి బయటపడాలి. ఓకే.